హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఇమాన్యుయల్ గ్రాఫ్ మొత్తం కూడా అగాధ పాతాళానికి పడిపోయిందనమాట. అదెందుకనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతే కాకుండా మనకి ఇమాన్యుయల్ హౌస్ కెప్టెన్ కూడా అయిపోయాడు. ఓకేనా? అది ఏ టాస్క్‌లు పెట్టారో ఏంటనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా ఒకే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కంప్లీట్‌గా చూడండి. మంచి అనాలిసిస్ అండి ఇది. నాకు ఎందుకు అగాధ పాతాళంలో పడిపోయాడు అనేది కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 7 రోజుల ముందు చెప్పాను. 7 రోజుల ముందు దమ్ము శ్రీజ గారు దీపావళి తర్వాత ఎంటర్ అవుతారంటే అందరూ కూడా పచ్చి బూతులు తిట్టారు నాకు. అని చెప్పి తిట్టారు. ఏం పట్టించుకోలేదు బాబు. ఆ వీడియో అక్కడే ఉంది చూడండి. ఓకేనా? నాకు అది తెలిసిపోతే మనకి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా వచ్చేస్తది. ఓకేనా? సినీ ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నాను కాబట్టి. సరే, ఇప్పుడు అగాధ పాతాళానికి ఎలా పడిపోయింది భయ్య? హౌస్ కెప్టెన్ అయ్యాడు కదా! మనకి 7 వారాలు కూడా ఫుల్‌గా నవ్వించాడు, కంటెంట్ ఇచ్చాడు, టాస్క్‌లో ప్రాణం పెడతన్నాడు అని చెప్పేసి మీరందరూ అనుకుంటారు కదా! ఏవండీ, నేనొకటి చెప్తానండి. కోణాన్ని ఒకవైపు చూడకూడదు. ఇమాన్యుయల్‌ని ఒకవైపే చూసాం. ఏ వైపు చూసాం మనం? నవ్వించడం, గేమ్స్ బాగా ఆడించడం, ఎవరన్నా సరే ఏడుస్తుంటే అలా కాదమ్మా ఇలాగని చెప్పేసి ఓదార్చడం, ఇటి మంచితనం, ఈ 4 కనపడ్డాయి మనకి. ఓకేనా? ఎవరన్నా మాట్లాడుతుంటే రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడడం. ఓకే. ఇలాంటివన్నీ చూసాం. చెడుగా మనం ఏమి చూడలేదు. అదేంటి సార్ దీనికి దానికి సంబంధం ఏముందంటే, బ్రదర్ నేను చెప్తాను క్లారిటీగా వినండి బ్రదర్. ఇప్పుడు చెడ్డ పాయింట్స్ తెలిస్తేనే గదా! నెగెటివ్ పాయింట్స్ కూడా మనిషికి తెలిస్తేనే గదా! ఆ మనిషి మార్చుకోగలడు. నెగెటివ్ పాయింట్స్ ఏం తెలియట్లే. 'నాగార్జున సార్' వస్తారు. ఇమాన్యుయల్ సూపర్ ఇమాన్యుయల్, తోపు ఇమాన్యుయల్, నువ్వు ఆ రోజు ఎలా చేసావు, ఈ రోజు ఎలా చేసావు, సూపర్ సూపర్ అని చెప్పేసైతే అంటున్నారు. ఎక్కడైనా ఒక్కసారన్నా ఇమాన్యుయల్‌ని తిట్టాడా? ఎప్పుడు తిట్టాడు? ఆ బుడగల టాస్క్‌లో ఉఫ్ అని ఊది ఆ బుడగ దాంట్లో ఏసారు కదా! అప్పుడు సంచాలకు బా చేయలేదని చెప్పారు గానీ, నీలోని ఈ నెగెటివ్ ఉంది. లేపోతే కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించి తనూజ నీ గురించి ఎలాగ అనుకుంటున్నారు, ఇమాన్యుయల్ నీ గురించి ఎలాగ అనుకుంటున్నారు. ఈ విధంగా జేస్తే నీ గ్రాఫ్ పైకెళ్తది. ఈ విధంగా చేసినట్లయితే నీ గ్రాఫ్ మొత్తం కింద దిగిపోతది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని జెప్పేసి ఒక్కసారన్నా ఒక వీడియో అన్నా సరే మనోడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించి మాట్లాడిన దాఖలాలు 'బిగ్ బాస్' సీజన్ 9 ఇన్ని సీజన్స్‌లో అంటే 7 సీజన్స్ జరిగి 7 సీజన్స్ జరగల. ఓకేనా? నెగెటివ్ పాయింట్స్ అసలు తెలియలేదు. ఇంకోటేంటంటే మనోడు ఎప్పుడూ కూడా ఏంటంటే మనకి ఎలిమినేషన్‌లో రాలే. ఒకే ఒకసారి వచ్చినట్టు గుర్తనుకుంటా. ఆపోతే సేవ్ అయిపోయాడండి. మనకి ప్రజలు ఎలా అలవాటు పడతారు చెప్పండి? ఇమాన్యుయల్ గారిని ఎలిమినేషన్‌లో ఉంటే ఎలా ఓట్లేసి ఎలా గెలిపించేద్దారని చెప్పేసి ఎవరు అసలు అందరూ ఏటి తనూజ, లేదనుకుంటే వచ్చింది దమ్ము శ్రీజ, లేదనుకుంటే హరీష్ గారు, లేదనుకుంటే ఇక్కడే చూస్తారు గానీ ఇతని వైపు చూడరు. ఎలాగా అందరూ ఓట్లేసేస్తారు కదా! ఎలాగా అందరూ ఎలిమినేషన్ రౌండ్‌లోకి వచ్చారనుకోండి, ఎలాగా అందరూ ఓట్లేసేస్తారు కదా! ఇతనికెందుకేయడం? ఎలాగే ఉంటాడు. ఎందుకు మన ఓటెందుకు పాడు చేసుకోవడం? మనం ఇంకోళ్ళకేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆలోచించారు. 100% రాసి పెట్టుకోండి. ఇదే జరుగుద్ది. ఓకేనా? ఇప్పుడు కోణానికి ఇంకోవైపు చూద్దాం. ఇప్పుడేంటంటే అతను ఏమనుకుంటున్నాడంటే మనకి ఏం కనిపిస్తుంది? మొన్న ఎలిమినేషన్ అయింది కదా! ఎలిమినేషన్ రౌండ్‌లోని తనూజతో బాత్రూమ్‌లో గొడవయిన తర్వాత మళ్ళీ అద్ ఆ రోజు కాకుండా నెక్స్ట్ రోజు ఏమంటాడు వంటగదిలోని మనకి ఆ కిచెన్ రూమ్‌లో ఏమంటాడంటే, "తనూజ నిన్నెందుకు నామినేట్ చేస్తాను? పవన్ కళ్యాణ్ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పవన్ కళ్యాణ్ నీ మీద ఏం చెప్తాడో అని తెలియనందుకే నేను ఆడికి టికెట్ ఇచ్చాను. ఆడంటే సంజన మాత్రం మా మమ్మీని చేశాడని" చెప్పేసి అయితే డిఫరెంట్ యాంగిల్‌లో మాట్లాడతారనమాట. ఇక్కడ మంచితనం అనే ముసుగులోని చాలా సార్లు మనోడు పరిగెడుతూనే ఉన్నాడు. మంచితనం అనే ముసుగు. ఎందుకని మంచితనం అనే ముసుగు? ఇన్‌పుట్స్ ఏమి రావట్లే అతనికి. బయట నుంచి ఎవరో వస్తున్నారు. ఇన్‌పుట్స్ ఏమి ఇవ్వట్లేదు. అస్సలు ఇన్‌పుట్స్ ఏమి ఇవ్వట్లే. ఒకేసారి నామినేషన్‌లో ఇప్పుడైనా సరే తనూజాని కెప్టెన్ చేయాలనుకుంటే తనూజాని కెప్టెన్ చేయొచ్చు. కాకపోతే ఎందుకు కెప్టెన్ చేయలేదు? కెప్టెన్ చేసి ఏం పీకుతాడు? కెప్టెన్ చేసి ఖాళీగా ఉంటాడు గదా! జాగ్రత్తగా ఆలోచించండి. కెప్టెన్ చేసి ఖాళీగా ఉంచుతారు తనూజాని. ఇంకా విన్నర్ మెటీరియల్ అవ్వదు. సో, ఏంటంటే ఇమాన్యుయల్ చేసి పంపించేద్దాం. గ్రాఫ్ దింపేద్దాం. ఇక్కడ ఇమాన్యుయల్ కెప్టెన్ అయితే గ్రాఫ్ ఎలా దిగుతదంటే ఇప్పటి వరకు చెప్పిందంతా మీరు చూసారు కదా! ఇప్పుడు బయట నుంచి వస్తారు కదా! ఎవరు? మాస్‌మన్ హరీష్ వస్తాడు, ప్రియ గారు వస్తారు, మన తర్వాత భరణి గారు వస్తారు, నెక్స్ట్ దమ్ము శ్రీజ గారు వస్తారు. ఆ! వచ్చిన తర్వాత ఇంకా కెప్టెన్‌కి "ఒరేయ్! నువ్వు ఇది చేస్తున్నావురా. అసలు హౌస్‌లో ఉన్నందుకు వీల్లేదురా. నువ్వు దొబ్బేయాలిరా" అని చెప్తే మాస్క్ మ్యాన్ హరీష్ గారికి అసల ఇమాన్యుయల్ గారికి పడదు. ఆ రోజు పెద్ద గొడవైంది. మీరు చూసారు కదా! అన్నాడు. గార్జియల్ అలాగ ఇద్దరు అరుసుకుంటా. సో, కెప్టెన్ కారణం వల్ల ఇమాన్యుయల్‌ని ఎవరిని కూడా నామినేట్ చేయడానికి వీల్లేదు. సారీ.
ఇమాన్యుయల్‌ని ఎవరు కూడా నామినేట్ చేయడానికి వీల్లేదు. అది హౌస్‌లో గావచ్చు, బయట నుంచి వచ్చిన మీరు గావచ్చు అని చెప్పి ఖచ్చితంగా పెడతాడు భయ్య. పెట్టిన తర్వాత ఇమాన్యుయల్‌ని ఎవరిని నామినేట్ చేయడు. ఎవరు ఇమాన్యుయల్ నామినేట్ చేయడు. సారీ. ఎవరు కూడా ఇమాన్యుయల్ నామినేట్ చేయరండి. ఇక్కడేంటంటే మనకి ఇక్కడ కూడా సేఫే. పబ్లిక్‌లోకి ఎళ్ళడసలు అతను. ఎళ్ళడు. ఓకేనా? అసల ఏటంటే దాన్ని మన దమ్ము శ్రీజ గారన్నా సరే నువ్వొచ్చి నువ్వేం పెత్తనాలు చేత్తన్నావు, అది చేత్తన్నావు, ఇది చేత్తన్నావు అని చెప్పేసి ఎవరన్నా సరే నామినేట్ చేసి నామినేషన్‌లో ఉంచొచ్చు గానీ అసలు నామినేషన్‌లోకి వెళ్ళడతను. నామినేషన్‌లోకి అంటేనే భయపడిపోతున్నాడతను. ఓకేనా? అది అక్కడితోనయిపోతది. ఆ! మనకి ఎవరిని బయటికి పంపించాలని చెప్పి ఆ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ వారం అంతా కూడా సప్పగా ఉంటది. మనోడికి ఏముండదు. ఎక్కడ కామెడీ చేసుకోవడం, ఎక్కడన్నా ఎవరన్నా ఎళ్తుంటే ఓదార్చడం గట్టా చేస్తారు. ఓకేనా? ఇక్కడి వరకు మీకు అర్థమైంది గదా! నెక్స్ట్ ఏమవుద్దంటే ఫ్యామిలీ వీకెండ్ ఒస్తది. ఫ్యామిలీ వీకెండ్ ఎవరైతే పాతోళ్ళున్నారో ఫ్యామిలీ మొత్తం వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇన్‌పుట్స్ ఏమి ఇవ్వడు. "ఒరేయ్! నువ్వు ఎలాగ ఆడుతున్నావు, అలాగే ఆడురా, సూపర్‌రా, తోపురా" అని అంటారు తప్ప ఇమాన్యుయల్‌ని "ఒరేయ్! నువ్వు ఇది ఆడుతున్నావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు బయటైతే పోర్ట్రేట్ అవుతుంది. కొద్దిగా చూడరా, సరైనోళ్ళని ఒకడిని నామినేట్ చేయి, నీ గ్రాఫ్ జమ్మని పెరుగుతది" అని చెప్పేసి ఒక్క నా కొడుకు కూడా చెప్పరు. ఇమాన్యుయల్ గారికి బయట నుంచి వచ్చినోళ్ళు చెప్పరు. మనకు హౌస్‌లో ఉన్నోళ్ళు చెప్పరు. మనకి ఈళ్ళకేం దోల ఈళ్ళు అసలు చెప్పరు. మాస్ మ్యాన్ హరీష్ అసలు చెప్పడు. తెలుసు ఈడికి ఇతని గ్రాఫ్ పడిపోయిందని మాస్ మ్యాన్ హరీష్ గారికి తెలుసు, శ్రీజ గారికి తెలుసు, ప్రియా గారికి తెలుసు, భరణి గారికి అందరికీ తెలుసు. ఈళ్ళెవరు చెప్పరు. భరణి గారు వెళ్ళిపోతారులెండి. కానీ మన దీన్ని ఏటంటారు కామనర్స్ మాత్రం ఉంటారు. ఒక 1 వీక్ గుడ్డలు తెచ్చుకోమన్నారంట. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటేంటంటే చెప్తారు కదా! చెప్పిన తర్వాత అయిపోయింది. తర్వాత టికెట్ టు ఫినాలే. టికెట్ టు ఫినాలే అది కూడా మనోడు దాటేస్తారు. టాప్ 5లో ఉంటాడు. టాప్ 5లో వచ్చిన తర్వాత ఇక్కడేంటంటే సూట్ కేసులు. ఓకే. మీకు 10,00,000 ఇస్తున్నా. మీకు 5,00,000 ఇస్తున్నా. మీరు ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపోతారా? లేదనుకుంటే ఈ డబ్బు కూడా వద్దని చెప్పి కెప్టె నాకు కిరీటం కోసం మీరు పోరాడతారా? 40,00,000 కోసం పోరాడతారంటే మనోడు ఆలోచిస్తాడు. ఇదే జరగబోయేది ఇదే. ఏమీ ఉండదు ఇంకా. అయితే అంతే బాబు మైకుందిరా బాబా! సరే సార్ నేను సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోతాను సార్ అని చెప్పి సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోతాడు. అదే జరగబోతుంది. ఓకేనా? అదే జరగబోతుంది. పక్కాగా రాసి పెట్టుకోండి. లైవ్ చూస్తున్నాను. ఏది నాది 1,00,000 ఛానెల్ గాదు, 2,00,000 ఛానెల్ గాదు, 5,00,000 ఛానెల్ గాదు, 1,000,000 ఛానెల్ కూడా గాదు. 10,000 కూడా దగ్గరికైతే వస్తుంది. ఓకేనా? నేను 24/7 11 చూస్తాను కాబట్టి నాకు ఇమాన్యుయల్ మీద ఉన్న ప్రేమ ఇప్పటి వరకు మనోడు ఎప్పుడు రాలేదు. వస్తే గాని నేనే ఓట్లేస్తా. ఓకేనా? ఇప్పుడేంటంటే వచ్చినా సరే ఎవరు ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. ఇమాన్యుయల్‌ని తీసేయడం ఏంటి? బోలెడు మంది ఏస్తారు. మనం ఇంకోళ్ళకి యేసుకుందాం అని చెప్పి యేసుకుంటారు ఓట్లు. ఓకేనా? ఫ్రెండ్స్ 100% జరగబోయేది ఇదే. మనోడు కప్పు కొట్టలేడు. కప్పుకి దూరం అయిపోయాడు. స్వయంకృత అపరాధము. ఎప్పుడు ఇతని గ్రాఫ్ పెరుగును? మనకి టికెట్ పవన్ కళ్యాణ్‌కి ఇవ్వకుండా నో, 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 నో. నేను తనూజాని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. బాత్రూమ్‌లోని ఇమాన్యుయల్ గారికి, తనూజ గారికి గొడవైంది కదా! అదే గొడవని తీసుకొచ్చి మనోడు నామినేషన్ పాయింట్‌లో తనూజ గారిని నామినేట్ చేస్తే కప్పు మనోడిదే. కానీ అలా చేయలేదు మనోడు. అంత హార్ష్‌గా, అంత ర్యాష్‌గా బాత్రూమ్‌లో మాట్లాడినట్టు నామినేషన్ పాయింట్‌లో మాట్లాడితే కప్పు మనోడిదని 100 బల్లగుద్ది మీద చెప్తున్నా. ఇప్పుడు గ్రాఫ్ లేదండి దిగిపోయింది. అయితే అందరికి తెలిసిపోయింది. ఇమాన్యుయల్ పక్కా సేఫ్ గేమ్, పక్కా సేఫ్ గేమ్, పక్కా సేఫ్ గేమ్ అని చెప్పేసి అందరికి తెలిసిపోయింది. ఓకేనా? నా పాయింట్‌లయితే ఇవేనండి. ఇక ఇమాన్యుయల్ కెప్టెన్ ఎలాగయ్యాడు? ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైతే డబ్బులెక్కువుంటాయో వాళ్ళు హౌస్ కెప్టెన్ అవుదాం అని చెప్పేసి ఒక టాస్క్ అయితే డిజైన్ చేశారు. ఆ టాస్క్‌లోని మనోడు 100% అయితే ఇచ్చేసాడు. ఆ టాస్క్ కూడా మీరు చాలా ఎపిసోడ్‌లో చూసారండి. ఏముండదు. మనకి రింగ్ ఉంటదండి. ఆ సామాన్లు క్యాచ్ పట్టుకోవాలనమాట. ఆ డిఫరెంట్ టాస్క్ అనమాట. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ టాస్క్ అయితే పెట్టారు. సో ఏంటంటే ఆ టాస్క్‌లోని మనోడు గెలిచాడు. ఇక్కడ ఆడపిల్లలు మాత్రం అన్యాయం అయితే అయిపోయారు. బాగా అన్యాయం అయిపోయారు. తనూజ గారు గాని, రీతు చౌదరి గాని ఆడపిల్లలు మాత్రం బాగా అన్యాయం అయిపోయారు. ఇమాన్యుయల్‌ని కెప్టెన్ చేశారు. ఎందుకంటే అతని గ్రాఫ్ పూర్తిగా పడిపోవాలి అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ స్ట్రాటజీ. మీరు విలువైన కామెంట్ కింద తెలియజేయండి. ఎవరికన్నా హర్ట్ చేసుంటే దయచేసి క్షమించండి. మళ్ళీ చెప్తున్నాను. లైక్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువగా ఉంది కౌంట్. గొంతు ఎండిపోతుంది. చెమటలు కారిపోతున్నాయి. చూసారు కదా! కొద్దిగా ఈ ఏసీ గాలి తగులుతుంది. బెడ్‌రూమ్‌లో ఏసీ యేసుకున్న ఏసీ గాలి తగులుతుంది. అందుకే చెమటలు పట్టల. దాన్ని ఏటంటారు? సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కుదిరితే హైప్ అనే ఆప్షన్ ఇవ్వండి. తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఓకేనా? దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. బాయ్. ఓకే.